నమస్కారం, నా పేరు చరణ్ సాయి. నా పేరు నవదీప్. నా పేరు లిఖి. ఈరోజు మేము బుర్రకథ గురించి చెప్పబోతున్నాము. జానపద కళారూపాల్లో కీలక పాత్ర పోషించింది బుర్రకథ. ఇది తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇందులో ఒక కథ చెబుతూ ఉంటే వారికి చెరొక ఇద్దరు నిలబడి వంద పాడుతూ ఉంటారు. కథ చెప్పేవాడిని కథకుడు అని, వంద పాడేవాడిని వందలు అని అంటారు. ఇందులో కథకుడు తంబూర వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. ఈ రోజు మేము చదువు కోసం ఆరాటపడే అమ్మాయి గురించి బుర్రకథ రూపంలో చెప్పబోతున్నాము. తకిట తకిట తక దరికిట దరికిట తా, పేద ఇంటిలో పుట్టి పెరిగిన చక్కడమ్మ కథరా, చదువు సందులో పేరు పొందిన పైడిబొమ్మ కథరా, ఓటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కథరా, 10 మందికి ప్రేరణ ఇచ్చే ఒక చక్కనమ్మ కథరా. దరికిట జోత్తరిత. రామాపురం అనే ఒక ఊరిలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటున్నప్పుడు వారికి మరో కొడుకు పుట్టాడు. ఇంతటితో సంతానాన్ని ఆపేద్దామా వద్దా అనేలోగా మరో కూతురు పుట్టింది. ఆ తర్వాత ఏమైంది? పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే, పంటలు పండగ పొట్ట నిండక కష్టం ఎక్కువాయే, కుటుంబ వారం కుంగదీయక తల్లడిల్లినారు, భార్యాభర్త కూలినాలితో బతుకు నిలిచినారు. దరికిట జోత్తరిత. సీత బడికి పోయిందా లేదా? లేదు. అమ్మా నాయన కూలికి పోతే తమ్ముడిని చెల్లెల్ని ఆడించడానికి తాను అంకితం అయిపోయింది. సీత ఏ పనులు చేసేవి? ఇంటి పని నేర్చేసేరా, వంట పని కొంత నేర్చేరా, పత్తి చేలకే పోయేరా, ఈడీలెన్నో తాను చుట్టేరా, కొవ్వొత్తిలా బతుకాయేరా. వినరా సోదర చదువుల తల్లి దీన గాథనెప్పుడు, నిరుపేద గాథ ఎప్పుడు. ధన్యవాదాలు.